అట్లాగే రెడ్ బుక్ను చూసో, లోకేష్ మాటలను చూసో, చంద్రబాబు మాటలను చూసినో ఎవరెవరైతే అతి చేస్తున్నటువంటి అతిగాళ్ళు కొంతమంది ఉన్నారు. అసభ్యంగా వీడియోలు పెడతాం, అసభ్యంగా ఉండటం, లేదా దొంగ కేసులు పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వేధించటం, కొడటం, తిడటం, ఇట్లాంటివి చేసేటువంటి కూటమి కార్యకర్తలు కూడా కాస్త జాగ్రత్త పడండి. ఈ తండ్రి కొడుకులను నమ్ముకుంటే, పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే మీకేం గతి అవుద్దు అనేది పెద్దగా మనకు అర్థం కావాల్సిన పని లేదు. ఈ పోలీసులను చూస్తున్నాం కదా, కాబట్టి మీరు హుందాగా ప్రవర్తించండి. కూటమి కార్యకర్తలు మీరు హుందాతనం మర్చిపోయి వీళ్ళని చూసుకుని, ఈ ఎర్ర పుస్తకం రైటర్ని చూసుకున్నాం, లేదా ఎర్ర పుస్తకం రచయిత తండ్రిని చూసుకున్నాం, లేదా అడ్రస్ దొరకని పవన్ కళ్యాణ్ని చూసుకున్నాం, మీరు కనుక రెచ్చిపోతే తిప్పలు తప్పు అనేది గుర్తుపెట్టుకుని